భూపాలపల్లి మున్సిపాలిటీలోని సమస్యలకు సంబంధించి ప్రభుత్వంపై సమరశంఖం పూరించేలా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జంగేడులో బస్తీబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెన్నులో వణుకు పుట్టించే చలిలో సైతం గులాబీ సైన్యానికి దిశానిర్దేశం చేస్తూనే ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను ప్రభుత్వానిపై ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జంగేడులో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సో మొత్తానికి ఇప్పటికే భూపాలపల్లికి సంబంధించినటువంటి దాదాపు 50 కోట్ల అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది, రూపురేఖలు మారబోతున్నాయని చెప్తున్నటువంటి వేళ మరి ఇక్కడ బస్తీబాట కార్యక్రమానికి అది కూడా జంగేడు నుంచి మరి శ్రీకారం చుట్టడానికి కారణం ఏంటి? జంగేడు రూపురేఖలు భూపాలపల్లి పట్టణం యొక్క రూపురేఖలు గతంలోనే మేము మార్చినాం. 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. ఇక్కడ పెట్టినటువంటి నిధులనే వేరే ప్రాంతానికి తరలించకపోయి ఇక్కడ ప్రజలు కానట్టుగా, ఇక్కడ ప్రజలు ఆయనకు ఓట్లైనట్టుగా భావించి ఈరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టే ప్రజలు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు, ఈ ప్రాంతానికి కేటాయించిన 2 కోట్ల నిధులను వేరే దగ్గర నుంచి తరలించకపోయిందంటే ఈరోజు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి 50 లక్షలు పెట్టినట్టుగా మరి పెట్టి ఏదో శిలాపాలకం వేస్తుందని ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు కావాల్సినటువంటి మౌలికమైన సదుపాయాలు కల్పించడంలో, సంక్షేమ పథకాలు అందించడంలో వారి యొక్క బాధ్యతను నిర్వర్తించాలి. నిర్వర్తించకపోతే ఈరోజు అధికార పక్షాన్ని ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తుంటాం. ప్రజల పక్షాన మా యొక్క శంఖాన్ని పూరిస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన మా యొక్క గొంతుక విప్పుతూనే ఉంటాం. బస్తీబాట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, స్థానికుల్ని ప్రశ్నించినప్పుడు, కదిలించినప్పుడు ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఇక్కడ వస్తున్నాయి? గతంలో ఈరోజు ఇక్కడ రోడ్డు వైడనింగ్ కానీ, ఇక్కడ మంచినీటి సమస్య కానీ, ఇక్కడ ఉండేటువంటి మరి శ్మశాన వాటికల అభివృద్ధి కానీ, పంట పొలాలకు పోయే రోడ్లు వేయించడంలో కానీ అనేక మేము చేసినాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వృద్ధులు వితంతువులకు 2000 పెన్షన్ 4000 చేస్తామని, అదేవిధంగా అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇస్తామని, అదేవిధంగా ఈరోజు రైతు బంధు 15,000 చేస్తామని, రుణమాఫీ చేస్తామని, మహిళలకు 2500 ఇస్తామని అనేక హామీలు ఇచ్చిండ్రు. 2 సంవత్సరాల నుంచి కూడా ముఖం చాటేసి తిరుగుతూ ఉన్నారు. ప్రజల దగ్గరికి పాలకులు ఎప్పుడు వస్తారు? వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వస్తారు. అవసరం ఎప్పుడుంది? ఎన్నికల్లో గెలవడానికి అవసరం ఉంది కాబట్టి వస్తారు. మేము ప్రజలను సమాయత్తం చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా నిలదీయడం కొరకు ప్రజలను సమాయత్తం చేస్తున్నాం. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. చాలామంది వృద్ధులు చెప్తున్నారు, బిడ్డ మేము 4000 వస్తుందని ఆశపడి ఓటేసినాం, మాకు 4000 వస్తలేదు, కొత్త పెన్షన్లు వస్తలేవు అని అటువంటి మాట చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఆ రకంగా ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి తిరుగుబాటు తీసుకొచ్చే ప్రజలతోటి బీఆర్ఎస్ పార్టీకి ఒక కుటుంబ సంబంధం, ఒక ఫ్యామిలీ సంబంధమే ఉన్నది. ఈరోజు ఏ ఇంటికి పోయినా కేసీఆర్ తోటి, బీఆర్ఎస్ పార్టీతోటి ప్రజలకు అభినభావ సంబంధం ఉంది. ఈరోజు కరెంటు సమస్య పోయి 24 గంటల కరెంటు వచ్చినా, ఈరోజు చదువుకునే విద్యార్థులకు ప్రతి గ్రామంలో రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినా, ఈరోజు ఉపాధి అవకాశం కొరకు హైదరాబాద్ లాంటి నగరాన్ని ఒక విశ్వనగరం చేసిన, ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఏదో ఆశ పెడితే ప్రజలు నమ్ముతారు. ఏమన్నారు? పెన్షన్ ఇస్తాం 4000 అంటే కొంతమంది ఆకర్షితులైనలు, 2500 ఇస్తామంటే కొంతమంది ఆకర్షితులైనలు, కొన్ని విమర్శలను నమ్మిలు ప్రజలు. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమైపోయి అవన్నీ కూడా భ్రమలు, ఇవన్నీ అవాస్తవాలను తెలుసుకొని వాస్తవం వైపు ఆలోచిస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల్లో సింబల్ లేని ఎలక్షన్లోనే మాకు అన్నీ మేము చాలా సర్పంచులను గెలుచుకున్నాం. రేపు ఇవి డైరెక్ట్గా ఒక పార్టీ పరంగా కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన కారుగుర్తు ఒకవైపు, అనేక హామీలు ఇచ్చి అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ మరొక వైపు ఉంటుంది. ప్రజలు అప్పుడు నిర్ణయం చేస్తారు ఎవరు అయితే బాగుంటుందని. తప్పకుండా భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ జెండా ఎగరవేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండాను ఎగురుతుంది. మెజార్టీ కౌన్సిలర్ స్థానంలో మేము గెలవబోతున్నాం. ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి తరలించడంలో కావచ్చు, అటువంటి మాటలు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే రేవంత్ రెడ్డి గారి మాటల తీరు మీదికేమో ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి కేసీఆర్ గారిని ఉరిదీయాలని ఒక పక్క అంటాడు. ఆయన ఎన్నిసార్లు ఉరిదీసినా తప్పులేదు అంటాడు. ఆయనను గౌరవిస్తాను మరొక పక్క అంటాడు. ఆయన యొక్క మాటలను బట్టి ఒక ముఖ్యమంత్రి తొండలు దొరకడతా, బిడ్డ నా సంగతి తెలియదు, నీ అయ్యనడుగు చెప్తా అని మాట్లాడే తీరు, కళ్ళు వీక్తా, గొలీలాడతా, పేగులు తీస్తా, మెడకేసుకుంటా అని మాట్లాడే తీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటువంటి భాష కాదు. ప్రతిపక్షంలోనూ ఒక కుర్ర కుంకలాగా మాట్లాడినామంటే అర్థం ఉన్నది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆ కుర్చీకి ఆ హోదా కన్నా గౌరవం ఇవ్వాలి. ఆ హోదాకి గౌరవం ఇవ్వలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఒక దౌర్భాగ్యం. ఇంకంతకంటే మనం ఏం చెప్పేది లేదు. ఫైనల్గా రైతుల సమస్యలపైన గతంలో కూడా మీరు ఇక్కడ పాదయాత్ర ద్వారా వాళ్ళ సమస్యల్ని వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతుల పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉంది? భూపాలపల్లి నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, రైతులకు మళ్ళీ కష్టాలు మొదలైనాయి, కరెంటు కష్టాలు మొదలైనాయి, కనీసం యూరియా వేయలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు కనీసం వడ్లు కొనలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రభుత్వం ద్వారా రావాల్సిన రైతు బంధు రాని పరిస్థితి ఉన్నది. రైతులకు
ఈరోజు రైతు నాయకుడు అంటే కేసీఆర్, రైతు వ్యతిరేక అంటే రేవంత్ రెడ్డి. యూరియా ఇవ్వమంటే యాప్లలో బుక్ చేసుకోమంటారు. అరే బాబు యూరియా దొరకలేదురా నాయన అంటే యాప్లలో యాప్ ఎవరికి కొత్త వస్తుంది, ఎవరికి అంటే తప్పించుకోవడానికి ఏదో కారణం చేత చెప్పి రైతుల యొక్క సమస్యలను అడ్రస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అందరికీ కష్టాలు మొదలైనవి, రైతులకు మరింత ఎక్కువ కష్టాలు మొదలైనవి. ఈరోజు రైతులను అడగండి, ఏ రైతులన్నా సంతోషంగా ఉన్నాడా? కనీసం యూరియా సకాలంలో ఇస్తే వాళ్ళ యొక్క దిగుబడి పెరుగుతుంది. ఈరోజు వడ్ల యొక్క గణనీయమైనటువంటి దిగుబడి తగ్గడానికి కారణం సకాలంలో ఎరువులు అందకపోవడమే దానికి ప్రధానమైనటువంటి పరిస్థితి. సో ఫైనల్లీ బస్తీబాట్లో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని సమస్యలన్నింటినీ కూడా ఏదైతే ప్రభుత్వం పైన సమరశంకం పూరించడానికి బీఆర్ఎస్ సిద్ధమైందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా సిద్ధమైంది. మేము గతంలో కూడా పూరిస్తున్నాం. ఈసారి ఈ సందర్భంలో అప్రాపరేట్ టైం, సరైన సమయంలో ప్రజలను మోటివేట్ చేసి ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ప్రజా తీర్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందులో సఫలీకృతమవుతాం. ఏదైతే బీఆర్ఎస్ హయాంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనేక విధాలుగా అభివృద్ధి జరిగిందని, సో వాళ్ళు మాటలకే పరిమితం అవుతున్నారు కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే అభివృద్ధి అనేది ఎక్కడ ఉందంటూ ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసినట్లయితే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే సానుకూలమైనటువంటి ఫలితాలు రావడం, అదేవిధంగా రాబోయేటటువంటి ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సైతం ఇది ఒక ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో సమీర్, ఆర్బీ న్యూస్.